మనకంటే ఎదవలు బయట సొసైటీలో ఇంతమంది ఉన్నా కూడా నువ్వెందుకు నీ గురించి నెగిటివ్ థింక్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? నీకే తెలుసు కదా బయట ఎలా ఉన్నారు. నువ్వు హైదరాబాద్ వచ్చినా కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చదువుకుంటూనే ఆఫ్టర్నూన్ ఎక్కడో ఒక గుడి దగ్గర భోజనం చేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నైట్ వరకు చదివి నైట్ రూమ్కి వచ్చి పడుకుంటున్నావు. దీంట్లో నీకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అండ్ ఇదే డైలీ బోరింగ్ రొటీన్ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తున్నావు. సో నువ్వు హైదరాబాద్లోనే ఉంటావు కాబట్టి నీ పక్కనే చూసి ఉంటావు. ఒక్కొక్క నా కొడుకు వాళ్ళ అయ్య ఇచ్చిన డబ్బులతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీస్కి వెళ్ళడం, పార్టీస్కి వెళ్ళడం, అమ్మాయిలతో తిరగడం, గంజాయి వాడడం, ఇలా పోకిరి విధ వల్ల తిరుగుతూ ఉంటారు. సో నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే ఎంత బెస్టో నీకే తెలుసు. అండ్ నేను చెప్తున్నాను కదా, నీ లైఫ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ థింక్ చేయకు. నీకంటూ ఒక రోజు వస్తుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నువ్వు నమ్మిన నీ వర్క్ను తలుచుకో. ఒకరోజు ఖచ్చితంగా నీ రోజు వస్తుంది. ఆ రోజు నీది. ఇన్ని నెలలు నువ్వు కష్టపడ్డ కష్టమంతా ఆ రోజు కోసం దాచిపెట్టు. మళ్ళీ చెప్తున్నా, బయట సొసైటీలో ఇంతమంది ఎదవలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా అంటే చాలా బెస్ట్.